Okay, so today we are going to know about of the ServiceNow benefits and introduction of the ServiceNow. So this is the cloud-based tool. Simply to say that this is the cloud-based tool. So మనకి cloud-based tools and it is mainly to do the సో మనకి ఇది మెయిన్గా ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఒకసారి చూడండి మనకి మెయిన్గా వచ్చేసరికి సో విచ్ ఈజ్ ఆటోమేటెడ్ ద కామన్ బిజినెస్ ప్రాసెస్ అండి. సో ఒకటి క్లౌడ్ బేస్డ్ టూల్ అండ్ విచ్ ఈజ్ మెయిన్లీ హెల్ప్ఫుల్ ఫర్ టు ఆటోమేట్ ద బిజినెస్ ప్రాసెస్. అంటే ఏదైతే మనకి బిజినెస్ ప్రాసెస్ రన్ అవుతా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఓకేనా. సో ఆ ప్రాజెక్ట్కి మనకి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. మీకు సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు మీరు ఎంఎస్సి కదా, సో ఎంఎస్సి పాయింట్ ఓకేనా. సో మీరు ఎంఎస్సి బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఒక అవుట్పుట్ కావాలి. మన ఎయిమ్ వచ్చేసేసరికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏదో స్టార్ట్ చేసాం, కెమిస్ట్రీ అవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి మ్యాథ్స్ లేకపోతే ఫిజిక్స్ ఇంకోటి ఏదో ఒక మనకి ఆ, ఒక ప్రాజెక్ట్లో మనకి అంటే ఏంటంటే మనకి ల్యాబే తీసుకున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ ఎయిమ్ ఉంటుంది ల్యాబ్కి. సో ఏం తర్వాత మనకి ఏంటి, అక్కడ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అలాగే ప్రొసీజర్ ఉంటుంది, తర్వాత అక్కడ వచ్చేసరికి నెక్స్ట్ రిజల్ట్స్ అండ్ ఓకేనా రిజల్ట్ ఉంటుంది. సో ఇలా మనకి సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాగే మనకి ఏంటంటే ఇక్కడ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆటోమేట్ చేయడానికి దీన్ని వాడతారండి. ఆటోమేట్ చేయటం కూడా మనకి ఎక్కువగా ఆటోమేట్ చేయడానికి ఈ సర్వీస్ నౌ అనేది బాగా ఫిట్ అవుతుంది. ఆటోమేట్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ అనేవాళ్ళు ఒక చిన్న ఇష్యూ వచ్చింది బిజినెస్ ఎండ్. అంటే ఏంటి, ఒకళ్ళు వర్క్ చేస్తున్నారు, వర్క్ చేసే ఏరియాలో ఏంటంటే అతనిది ల్యాప్టాప్ సడన్గా హ్యాంగ్ అవుతుంది, లేకపోతే బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఒక చిన్న ఇష్యూ అనమాట. సో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలి అంటే మనకి ఇంతకు ముందు డేస్లో ఏంటంటే మనకి క్లౌడ్ అంటే ఇంతకు ముందు డేస్లో ఏం చేయాల్సి వచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇంటర్నల్ ఎంప్లాయ్, మీరు ఆ ఎంప్లాయీకి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి, ఆ ఇష్యూని ఏం చేయాలండి, జనరల్గా మనం కంప్లైంట్ రైజ్ చేయాలి. ఆ కంప్లైంట్ అనేది ఇంతకు ముందు అంతా కూడా మాన్యువల్ ప్రాసెస్ ఉండేది. అంటే ఏంటి, మీరు వెళ్ళిపోయేసేసి ఒక లెటర్ ఫార్వర్డ్ చేసి మీ మేనేజర్కి పంపించి, ఆ మేనేజర్ దగ్గర నుంచి ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఆ లెటర్ ఫార్వర్డ్ అయ్యి, ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లెటర్ని చూసి తర్వాత ఓకే ఈ టైప్ ఆఫ్ ఇష్యూ ఉంది ల్యాప్టాప్లో, లేకపోతే దీన్ని ఫిక్స్ చేయడానికి ఏం చేయాలి, దాని రిలేటెడ్ ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ ఎవరైతే ఉన్నాడో రిలేటెడ్ టెక్నీషియన్ వాడిని మన దగ్గరికి పంపించి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసాడు. అంటే దెర్ ఈజ్ ఏ ప్రాసెస్. సో ఇలాంటి మాన్యువల్ ప్రాసెస్ అన్నీ కూడా ప్రజెంట్ ఏమైపోయినాయండి, ఆటోమేట్ అయిపోయినాయి. అంటే ఏంటంటే మనం అన్నీ కూడా ఇప్పుడు పేపర్ బేస్ ఏం లేదు, ఓన్లీ నువ్వు ఆన్లైన్లో నీ రిక్వెస్ట్ని రైట్ చేస్తావు, అంటే నీ ఇష్యూని రైట్ చేస్తావు. రైట్ చేయగానే అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీ మేనేజర్ అప్రూవల్ కావాలి అంటే మీ మేనేజర్ అప్రూవల్ వస్తుంది. దాని తర్వాత కన్సర్న్డ్ టెక్నికల్ డిపార్ట్మెంట్కి అది ఫార్వర్డ్ అవుతుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ అంటే దాని రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైతే సార్ట్అవుట్ చేస్తారో ఆ పర్టికులర్ పర్సన్ అనేవాళ్ళు వచ్చేసేసి మీ ప్రాబ్లమ్ని, అంటే ఫిజికల్గా కావచ్చు లేకపోతే మనకి వర్చువల్గా కావచ్చు, మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సార్ట్అవుట్ చేస్తారు. సో అదంతా ఆ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా ఆటోమేట్ చేస్తుంది అనమాట. అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు అందరూ కూడా ఫ్లిప్కార్ట్ వాడుతూ ఉంటారు, లాజిస్టిక్స్ వాడతారు కదా మనం. అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ. ఈ లాజిస్టిక్స్ ప్రాసెస్లో మనకంతా కూడా ఆటోమేషన్ అది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐటమ్ని ఆర్డర్ చేసాము అంటే సీక్వెన్స్ ఆఫ్ అంటే దెర్ ఈజ్ ఏ ట్రాకింగ్ అనమాట, దెర్ ఈజ్ ఏ ట్రాకింగ్ యాక్టివిటీ ఇస్ దేర్. ఆ ట్రాకింగ్ యాక్టివిటీ ఏం చేస్తుందండి, మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మూవ్ అయింది. ప్రజెంట్ మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేశారో మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసామనేది ఒక మెసేజ్ వస్తుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ప్యాకేజ్ అంటే ప్యాకింగ్ అవుతుంది, ప్యాకింగ్ అయ్యింది, లేకపోతే షిప్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి షిప్డ్ ఫర్ ది నెక్స్ట్ 4 hours, లేకపోతే నెక్స్ట్ డేకి మనకి పర్టికులర్ ప్లేస్కి రీచ్ అవుతుంది. ఆ నెక్స్ట్ డేకి మీకు దగ్గరలో ఉన్న వేర్ హౌసింగ్కి, ఓకేనా. సో అంటే వేర్ హౌస్ నుంచి స్టార్ట్ అయింది, దాని తర్వాత వచ్చేసరికి మీ లొకేషన్ దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ని రీచ్ అయింది. సో ఇలాంటి ట్రాకింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా ఆటోమేషన్ అనమాట. సో అలా ఆటోమేషన్ చేయడానికి కూడా ఇలాంటి టూల్స్ని వాడతారండి, ఓకేనా. సో అంటే
మనకి మెయిన్గా ఆటోమేట్ చేయడానికి బిజినెస్ ప్రాసెస్ని అంటే సింప్లిఫై అయిపోతుంది అనమాట ఈ యాక్టివిటీ ఉండటం వల్ల. సో దానికోసం మెయిన్గా దీన్ని వాడతారు. సో ఇది వచ్చేసేసరికి మనకి ఇక్కడ మెయిన్ ఫౌండర్, సర్వీస్ నో ఫౌండర్ వచ్చేసరికి ఫ్రెడ్ లుడీ అని చెప్పేసి, ఫ్రెడ్ లుడీ అనే అతను 2003లోనే స్టార్ట్ చేశాడు యాక్చువల్గా. కానీ మనకి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది. అప్పుడు ఎప్పుడో ఇనిషియల్గా స్టార్ట్ అయిందిలే కానీ ఒక చిన్న మాడ్యూల్తో స్టార్ట్ చేశాడు ఆయన. ITSM మాడ్యూల్ అనే దాంతో స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న టూల్ ఇది అనమాట. ఓకేనా? సో దీంట్లో మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ సర్వీస్ నో చెప్తాను. సో దీంట్లో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే అండి మీకు ఈజీ అప్గ్రేడేషన్ అండి. అంటే సో ఒక వెర్షన్ యూజ్ చేస్తున్నారు, ఇంకో వెర్షన్ రిలీజ్ అయిపోయింది, అది ఆటోమేటిక్గా అంటే ఈజీగా మనం ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్కి ఈజీగా అప్గ్రేడ్ చేయొచ్చు మనకు ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ని. అలాగే బేస్డ్ ఆన్ ITIL అంటున్నాడు. సో ITIL అంటే మనకి అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైబ్రరీ అని చెప్పేసి మనకి ITIL ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇక్కడ. దీనికి అంటే ఎలా సీక్వెన్స్, ఎలా మనం ఎలాంటి మెథడాలజీని ఫాలో అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ SDLC ప్రాసెస్ ఉంటుంది మనకి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని. ఆ సైకిల్ ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే ఇనిషియల్ స్టేజ్ ఏంటిది, దాని తర్వాత ఏంటిది, దాని తర్వాత అంటే మనకి ఫస్ట్ ప్లానింగ్, తర్వాత అనాలిసిస్, తర్వాత డెవలప్మెంట్, అలాగే డిజైన్, తర్వాత వచ్చేసరికి టెస్టింగ్, తర్వాత వచ్చేసరికి మనకి ఇంప్లిమెంటేషన్ అంటే టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్, ప్రొడక్షను. సో ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ITIL ప్రాసెస్ని ఫాలో అవుతుంది ఇది. అలాగే కస్టమైజేషన్ పాసిబిలిటీస్ అంటే మనకి ఉన్నటువంటి అప్లికేషన్స్ని అంటే మనకి నచ్చిన విధంగా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట ఇక్కడ. అలాగే డేటా కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏదైతే డేటా మనకి అంటే ఒక కంపెనీ మనల్ని నమ్మి మన సబ్స్క్రిప్షన్ తీసుకుంది, సర్వీస్ నో సబ్స్క్రిప్షన్ని. సో ఆ సర్వీస్ నో సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీ డేటా మొత్తం దీంట్లో అప్లోడ్ చేస్తారనమాట. అంటే ఎంప్లాయీస్ డేటా, ఎస్పెషల్లీ టు సే దట్ ఎంప్లాయీస్ డేటా. సో ఆ ఎంప్లాయీస్ డేటా మొత్తం కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది అనమాట. అలాగే ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ ఉంది, మోర్ ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ. అలాగే క్లౌడ్ అనమాట, ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్లౌడ్. అంటే నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్. నీ ల్యాప్టాప్ లేకపోతే నీ ల్యాప్టాప్లో కనుక జస్ట్ బ్రౌజర్ అనేది ఉంది అంటే బ్రౌజర్ ద్వారా ఓపెన్ అయిపోతుంది ఈ సాఫ్ట్వేర్. సో అండ్ నో నీడ్ టు సేవ్ ద పర్టికులర్, ఓకే, మ్యాక్సిమం సేవింగ్ ద డేటా అంటే మనం స్పెషల్గా సేవ్ చేయాల్సిన నెసిటీ కూడా ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం అంతా కూడా ఆటోమేటిక్ సేవింగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ట్రాకింగ్ యాక్టివిటీ ఉంటుంది. అలాగే ITSM సర్వీస్ మేనేజ్మెంట్ ఉంటుంది. సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనకి మెయిన్గా ఏదన్నా ఇందాక ఇష్యూస్ చెప్పాను కదా. సో ఇంటర్నల్ ఎంప్లాయీస్కి ఏదైనా ఇష్యూస్ అరైజ్ అయితే ఆ ఇష్యూస్ని వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇష్యూస్ని రైజ్ చేస్తారనమాట మనకి ఇన్సిడెంట్ ద్వారా. ఇన్సిడెంట్ అంటారు అనమాట, టికెటింగ్. సో ఆ టికెట్ని రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసినప్పుడు దాన్ని విత్ ఇన్ ద షార్ట్ టైంలో ఆ టికెట్ని క్లోజ్ చేయాలన్నమాట. ఎవరైతే ఉన్నారో మనకి దాని రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ దాని ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలి. అలాగే రిపోర్టింగ్, పవర్ఫుల్ రిపోర్టింగ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సర్వీస్. అండ్ కమింగ్ టు ద రోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పొజిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హియర్ there is 3 types of roles are there generally. So that is the, సో ఇక్కడ ఏంటంటే ఎండ్ యూజర్ రోల్, ITIL యూజర్ రోల్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఎండ్ యూజర్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వీస్ నో అనే ఆ టూల్ని ఒక 100% అంటే 100 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు అంటే దాంట్లో 90% మెంబర్స్ అనేవాళ్ళు దోస్ ఆర్ నాట్ రిలవెంట్ టు సర్వీస్ నో టూల్ అండి. సో సర్వీస్ నో రిలవెంట్ కాదు, కానీ సర్వీస్ నోను వాడుతూ ఉంటారు. సో అంటే 90% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళకి జస్ట్ ఎండ్ యూజర్స్ అనమాట. జస్ట్ ఆ టూల్ని జస్ట్ ప్లాట్ఫామ్ వాడుకుంటారంటే 90% పీపుల్ అనేవాళ్ళు జస్ట్ ఎండ్ యూజర్స్గా యాక్ట్ చేస్తారు. 10% ఆఫ్ పీపుల్ మాత్రమే ITIL యూజర్ రోల్ని ప్లే చేస్తారు. ఓకే, ITIL అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ అండ్ అంటే ఆ టూల్లోకి ఎంటర్ అయ్యి దాని మీద వర్క్ చేసేవాళ్ళు ఉంటారనమాట. 10% ఆఫ్ పీపుల్ మాత్రమే. సో వాళ్ళకి డెవలప్మెంట్ పొజిషన్స్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో అడ్మిన్ పొజిషను, డెవలపర్ పొజిషను, ఇంప్లిమెంటేషను, ఆర్కిటెక్చరు, ఇవన్నీ కూడా పొజిషన్స్ అనమాట, జాబ్ డిజిగ్నేషన్స్ అండి సింపుల్గా చెప్పాలంటే. సో మనకి కనుక 0 ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలి మన కెరియర్ అంటే జనరల్గా అడ్మిన్ రోల్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే మనకి కంపెనీలు అనేవి, MNC కంపెనీస్ అనేవి జనరల్గా ఏంటంటే అడ్మిన్ రోల్ అనేది అసైన్ చేసేది అనమాట. అంటే వీడు ఫ్రెషర్ అని అనుకుంటే. లేదు
వాడికి స్కిల్ ఉంది, జూనియర్ డెవలపర్గా బాగుంటుంది అని అనుకుంటే లెట్ దే అసైన్ ద డెవలపర్ రోల్ అనమాట. సో ఆ డెవలపర్ రోల్ అనేది మనకి ఆటోమేటిక్గా మ్యాక్సిమం ఏంటంటే కొన్నిసార్లు మనకి ఆ టూల్ మీద ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే డెవలపర్ దాంట్లోకి వస్తారు, లేకపోతే స్కిల్ ఉందని చెక్ చేసినా కానీ డెవలపర్ రోల్లోకి ఆటోమేటిక్గా మనల్ని ప్లేస్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట మనకి సర్వీస్ నోలో, డెవలపర్ రోల్. సో ఆ డెవలపర్ రోల్ మీద కనుక మనకి ఒక 5-6 ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్ కనుక వచ్చేసింది అంటే దెన్ గోయింగ్ టు ఇంప్లిమెంటేషన్ అండి, ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అనమాట. సో ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అంటే ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్లో అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దరిదాపుగా ఏవైతే ప్రాసెస్లు ఉన్నాయో వాటి మీద ఐడియా ఉంటుంది. అండ్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ద టెక్ లీడ్స్ అనమాట. టెక్ లీడ్స్గా వర్క్ చేస్తారనమాట వాళ్ళందరూ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్. అలాగే ఆర్కిటెక్చర్ అంటే దీస్ ఆర్ ఇంకా ఆర్కిటెక్చర్ రోల్ అంటే ఏంటంటే ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్స్ డైరెక్ట్గా మేనేజర్ రోల్ని ప్లే చేస్తారనమాట. ఎప్పుడు వెన్ దే ఆర్ గెటింగ్ ద 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఐటీ. సో లెట్ దే యాక్టింగ్ యాజ్ ద ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్స్. సో ఇలా మనకి రోల్స్ అండ్ డిజిగ్నేషన్స్, ఓకేనా, దీస్ ఆర్ ద పొజిషన్స్ అనేవి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటాయండి, రోల్స్ అండ్ పొజిషన్స్. సో ఈ రెండు కూడా మనకి జనరల్గా ఇక్కడ ఉంటాయి అనమాట మనకి సర్వీస్ నోలు. సో ఇక్కడ మనకి ఒకదాని నుంచి ఇంకో దానికి అంటే మనకి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న టూల్ అనమాట ఇది. సో అండ్ దీని లైఫ్ టైం అంటే కొంతమంది ఏంటంటే టూల్ అనగానే ఇది ఎన్ని ఇయర్స్ పాటు మనకి బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది అంటే సర్వైవ్ అవుతుంది ఈ టూల్ మీద అంటే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినా సరే మినిమం 20 years లైఫ్ టైం ఉందండి దీనికి, మినిమం. అది మ్యాక్సిమం ఇంకా అది అలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇది ఒక ఓషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి దీంట్లో. సో మనం ఐటీఎస్ఎం అనే మాడ్యూల్ మాత్రమే నేర్చుకుంటాం ఇక్కడ మనకి కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఇక్కడ నియర్గా 20 modules ఆర్ దేర్. సో 20 modules ఆర్ దేర్ ఇన్ అవర్ సర్వీస్ నో. సో మీరు కనుక వెన్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్, ఓకే, వెన్ యూ విల్ ఎక్స్ప్లోర్ ద 2 to 3 modules ఆర్ 4 modules అంటే ఏంటి, వన్స్ జాయిన్ ద కంపెనీ దెన్ ఇఫ్ యూ విల్ ఎక్స్ప్లోర్ ద యువర్ సెల్ఫ్ అంటే ఇంకొక మాడ్యూల్ని యాడ్ ఆన్ చేసుకోవటం మీ స్కిల్లో, లేకపోతే ఇంకొక మాడ్యూల్ అంటే అలా మనకి ఒక 2-3 modules యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే అసలు మీ శాలరీ అనేది చాలా హైక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ హ్యావ్ ద ఓన్లీ ఐటీఎస్ఎం మాడ్యూల్, ఓకే, ఐటీఎస్ఎం మాడ్యూల్ ఒక్కటే ఉంది మీ దగ్గర, ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. సో ఈజీలీ టు గెట్ ద 10 lakhs ఆఫ్ శాలరీ, 10 to 12 lakhs ఆఫ్ శాలరీ. అలా కాదు, మీకు 2-3 modules వచ్చు, ఐటీఎస్ఎం అండ్ హెచ్ఆర్ఎస్డి అండ్ ఐటీఓఎం. సో మనకి ఇంకా సమ్ మాడ్యూల్స్ ఆర్ దేర్. సో ఒక 2-3 modules వచ్చు, నాకు ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే 5-6 years అలా ఎక్స్పీరియన్స్ ఉందంటే యూ విల్ మినిమం టు డ్రా ద ఓకే 25 lakhs, ఓకే 20 to 30 lakhs ఆఫ్ ప్యాకేజ్. సో అలాంటి వండర్ఫుల్ టూల్ అనమాట. అంటే ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుడ్గా ఉంటుంది. అండ్ వర్క్ ఎఫర్ట్స్ అనేది ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండి. సో ఇక్కడ మనం చేసే వర్క్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అప్లికేషన్ కాబట్టి ఇది సో మనకి లెస్ కోడింగ్ ఉంటుంది కంపేర్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. చాలా తక్కువ, అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తక్కువ కోడ్ ఉంటుంది దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తయారు చేయాలి అంటే జావా వైపు నుంచి తయారు చేయాలి అంటే దానికి 200 lines ప్రోగ్రామ్ రాయాలి. కానీ మనకి ఇక్కడ అదే అప్లికేషన్ని మనం సర్వీస్ నౌలో కనుక డెవలప్ చేస్తే ఒక 20 lines ప్రోగ్రామ్ చాలు, మ్యాక్సిమం 20 lines ప్రోగ్రామ్ రాస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది, అప్లికేషన్ తయారు చేసేయచ్చు. సో దట్ మచ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ దేర్ ఇన్ అవర్ సర్వీస్ నౌ. అండ్ ఇక్కడ సర్వీస్ నౌ కూడా వెర్షన్స్ ఉన్నాయండి. ఆ వెర్షన్స్ ఏంటంటే ఇలా మనకి వెర్షన్ 1.0 2.0 ఎలా అయితే చెప్తారో ఇక్కడ ఏం చేశాడంటే వాడు అలా పెట్టకుండా సిటీ నేమ్స్ ఇచ్చేసేసాడు. మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న వెర్షన్ నేమ్ ఏంటంటే వ్యాన్కవర్. సో ఈ వెర్షన్లో రన్ అవుతుంది అనమాట మనకి. అలాగే మనకి ఇక్కడ మాడ్యూల్స్ అని చెప్పాను కదా. సో ఆ మాడ్యూల్స్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా ఐటీఎస్ఎం ఇది మనం చెప్పుకునే మెయిన్ మాడ్యూల్. తర్వాత వచ్చేసరికి ఐటీఓఎం అని ఒకటి ఉంది ఇంపార్టెంట్, అండ్ ఐటీబిఎం, హెచ్ఆర్ఎస్డి, సిఎస్ఎం, జిఆర్సి, అసెట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అండి. సో మనం ఐటీఎస్ఎంలోనే ఇదిగో ఈ పక్కన ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ టచ్ చేస్తాం. అవి ఏంటి అంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్,
అండ్ సర్వీస్ పోర్టల్, వర్చువల్ ఏజెంట్ అండ్ ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్, పర్ఫార్మెన్స్ అనలిటిక్స్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, సర్వీస్ లెవెల్ మేనేజ్మెంట్స్. సో వీటన్నిటిని ఇక్కడ అంటే ఐటీఎస్ఎంలోనే మళ్ళీ ఇన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో వీటిల్లో ఎక్సెప్ట్ 2 to 3 అనేది వదిలేస్తాము. 2-3 మాడ్యూల్స్ అంటే 2-3 అప్లికేషన్స్ దీని రిలేటెడ్ కాదు, కానీ ఇక్కడ ఇండికేట్ చేసాం కానీ. సో ఆ 2-3 తప్ప మిగతావన్నిటిని మనం మళ్ళీ కవర్ చేస్తాం ఈ టాపిక్స్లో. ఓకేనా? సో ఇవన్నీ నేర్చుకుంటే మనకు ఆటోమేటిక్గా సో స్కిల్ అనేది అంటే మనకి ఏంటంటే ఐటీఎస్ఎం లెవెల్లో మనకి డెఫినెట్గా ఒక అంటే మనం డిజర్వ్ ఫర్ మేకింగ్ ద పర్టికులర్ జాబ్ అనమాట. సో అండ్ ఇంకా ఇక్కడ మనకి సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి అదేంటంటే సో సర్వీస్ నవ్వే ఎందుకు ఇక్కడ ఇది క్లౌడ్ బేస్డ్. ఇక్కడ చూడండి మనకి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుందండి. మీరు ఇక్కడ సర్వీస్ నవ్ అనేది ఇక్కడ జస్ట్ యూఆర్ఎల్తోనే, ఓన్లీ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్తో కనుక నువ్వు సర్వీస్ నవ్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. మనకి సర్వీస్ నవ్ అనేది ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఓన్లీ నెట్ బేసేనండి. అంటే మనకి ఏంటంటే బ్రౌజర్ బేసే వర్క్ చేస్తాం సాఫ్ట్వేర్ మొత్తం కూడా. అంటే యూ నీడ్ నాట్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్ యువర్ ల్యాప్టాప్. సో డైరెక్ట్గా నువ్వు ఆ పర్టికులర్ సైట్ని ఎంటర్ చేస్తావు, developer.servicenow.com అని చెప్పేసి ఎంటర్ చేస్తాం. లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ ఇచ్చేసిన తర్వాత నీకు ఆటోమేటిక్గా ఇన్స్టాన్స్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నీ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోయేసి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇన్సిడెంట్ అని చెప్పాం కదా, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదిగోండి ఇన్సిడెంట్ అని కొట్టంగానే ఇక్కడ మనకి నావిగేషన్ మెనూలో ఇలా వస్తుంది అనమాట ఇన్సిడెంట్. సో ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్ మళ్ళీ మనకి ఇక్కడ మాడ్యూల్స్ ఉంటాయి. ఇన్సిడెంట్లో మళ్ళీ కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. సో ఆ మాడ్యూల్స్ని కవర్ చేయాలి. అలాగే ప్రాబ్లం రిలేటెడ్, ఓకేనా? సో ప్రాబ్లం రిలేటెడ్ ఉంటుంది. సో ప్రాబ్లం రిలేటెడ్ మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. సో వాటిని కవర్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఆల్ అని కొట్టాం అనుకోండి. సో ప్రాబ్లం రిలేటెడ్ రికార్డ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ రికార్డ్స్ అనమాట. ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఏంటంటే సిమిలర్ టు ఇష్యూస్. సో ఆ ఇష్యూస్ బేస్ అనమాట. సో ఆ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేయాలి, సో ప్రాబ్లం, అలాగే చేంజ్, అలాగే రిక్వెస్ట్ మేనేజ్మెంట్, సో సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. సో ఇలా మనకి ఓకేనా. సో మ్యాక్సిమం ఒక సర్వీస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అని, వర్క్ ఫ్లోస్ అని, సో కొన్ని టాపిక్స్ ఉన్నాయి అనమాట. మనకి నోటిఫికేషన్స్ అని, సో ఇలా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో కొన్ని యాడ్ ఆన్ చేయలేదు ఇందాక చూపించిన దాంట్లో. సో వాటిని కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం అనమాట. సో మనకి ఇంకో డౌట్ ఏంటంటే దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఇది మనకి యాప్ట్ అవుతుందా లేదా అనేది. సో యాప్ట్ అవుతుందా లేదా అనేది మనం ఎలా చెక్ చేస్తామంటే దట్ డిపెండ్స్ ఆన్ ది కోడింగ్ స్కిల్స్ అండి. సో ఆ కోడింగ్ స్కిల్స్ ఏంటంటే మనకి దీన్ని నేర్చుకోవడానికి ఎలాంటి ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. అంటే ఎలాంటి సబ్జెక్ట్ స్కిల్ అవసరంలా. మన దగ్గర డిగ్రీ ఉంటే ఓకేనా. సో ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ద డిగ్రీ జస్ట్ ఫైన్ ఫర్ అస్ అనమాట. సో ఫైన్ ఫర్ ద లెర్నింగ్ ఆఫ్ దిస్ కోర్స్. సో మీరు ఏ డిగ్రీ చేసినా సరే ఇట్స్ ఫిట్, ఓకే, ఇట్స్ ఫైన్ అనమాట దీనికి. సో ఆ డిగ్రీ చేసుకొని మనకి ఆటోమేటిక్గా మనకి కొంచెం కోడింగ్, అసలు కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొంచెం నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో ఎంటర్ అయిన తర్వాత కొంచెం కోడింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ధరణి గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ప్యారలల్గా. ఓకే సార్. ఓకేనా? అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇప్పుడు దీన్ని ట్రెండ్ మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ దీని ట్రెండ్ ఎలా ఉందనేది మనకి. సో మీకు ఎస్ఏపి ఐడియా ఉందండి? అంటే ఆ టూల్ ఏమన్నా విన్నారా, ఎస్ఏపి అనే టూల్ కానీ? విన్నాను సార్, బట్ ఐడియా లేదు అది. ఓకే. సో ఇప్పుడు ఈ మీకు ఇక్కడ చూడండి సర్వీస్ నౌ షేర్ అండి, షేర్ ప్రైసెస్ చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీకు మార్కెట్ ఎలా ఉంది దీనికి లాస్ట్ 5 years నుంచి. ఇక్కడ చూడండి 5 years బ్యాక్ ఇక్కడ 190 రూపీస్తో స్టార్ట్ అయిందండి స్టాక్ దీన్ని. సో ఈ రోజు ఎంత అంటే 5 years తర్వాత దీని స్టాక్ వాల్యూ $750.
ఓకేనా? అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? ఆల్మోస్ట్ 3.5 టైమ్స్ పెరిగిందండి. ఓకేనా? ఎందుకు అంటే దీంట్లో దీనికన్నా చాలా ముందు వచ్చిందనమాట. కాకపోతే అదేంటంటే క్లౌడ్ కాదు, క్లౌడ్ బేస్డ్ కాదు అది ఎస్ఏపి. అది అనేది ఏంటంటే నువ్వు ఎస్ఏపి నేర్చుకోవాలి అంటే నువ్వు ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఆ లైసెన్స్లు అవన్నీ కొంచెం ఆ, కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అనమాట. లైసెన్స్ తీసుకోవడం అదంతా కూడా ప్రాసెస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది దీనికన్నా ముందు టూల్. ఇది ఇది కూడా చాలా మంచి టూల్ అండి చెప్పాలంటే, కాకపోతే క్లౌడ్ బేస్డ్ కాదు. సో ఇక్కడ చూడండి 5 ఇయర్స్ బ్యాక్ దీని షేర్ వాల్యూ ఎంత స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 90 రూపీస్తో స్టార్ట్ అయింది. ఇది కూడా 90తో స్టార్ట్ అయితే ప్రజెంట్ ఎంత ఉందండి? ఇది 150 రూపీస్ అండి. చూడండి, అంటే దీని మార్కెట్కి దాని మార్కెట్కి ఎంత తేడానో చూడండి. సో ఇది ఈ 5 ఇయర్స్లో గ్రోత్ రేట్ ఎస్ఏపి టూల్కి ఎంత ఉంది అంటే ఓన్లీ ఒక $55 తేడా ఉంది. కానీ మనకి అక్కడ ఎంత తేడా ఉందండి? ఆల్మోస్ట్ 3.5 టైమ్స్. అంటే ఏంటంటే 300 టైమ్స్ పెరిగిందనమాట. ఇక్కడ 60% పెరిగితే అక్కడ 300 టైమ్స్ పెరిగింది ఆ షేర్ వాల్యూ. సో అంటే మనకి ఎంత మంచి టూలో అదే చూడండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అది ఎలా అంటే ఎవ్రీ వన్ విల్ ట్రస్ట్ ద పర్టికులర్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది డెఫినెట్గా ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది ఈ టూల్కి అని చెప్పేసి దాని మీద ఇన్వెస్ట్ చేయటం వలన దాని షేర్ ప్రైస్లు కూడా, అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి ఈరోజు 3 రెట్లు పెరిగింది, 4 రెట్లు అయింది దగ్గర దగ్గర. సో ఇది ఇంకా నెక్స్ట్ 20 ఇయర్స్లో ఇంకా ఒక మనకి డెఫినెట్గా ఒక వండర్ఫుల్ టూల్ అవుతుంది అనమాట. ఎందుకంటే అన్ని 20 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉన్న టూల్ అనేది మనకి ప్రజెంట్ అయితే లేదు. ఇంత ఫ్లెక్సిబుల్గా ఇన్ని మాడ్యూల్స్ని మెయింటైన్ చేస్తూ అది కూడా క్లౌడింగ్లో ఉండటం. అర్థమైందా? సో క్లౌడింగ్ వైపు ఉండటం అనేది లేదనమాట. సో దీని గురించి అయితే మ్యాక్సిమం మనకి ఓకేనా, మీకు ఎస్ఏపి అనేది జనరల్గా అందరికి తెలుసు ఈ టూల్ అనేది. అందుకని మీకు చూపించే శాంపిల్కి ఎగ్జాంపుల్కి ఎస్ఏపి తెలుసు, సర్వీస్లో మీరు వినుండ్రు అసలు. అంతే కదా ధరణి గారు? ఎస్ సార్, అవును. అవును సార్. మీరు వినుండరు కూడా. సో కాబట్టి వినుండరు కాబట్టి మీకు ఒక ఫియర్ ఉంటుంది, నేను ఎప్పుడు వినలేదే అనే ఇది కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 300 టైమ్స్ రైజ్ అయితే దీని మార్కెట్ మన ఎస్ఏపి అందరికీ వినబడే కోర్స్ అది. సో కానీ ఎస్ఏపి ఎంత అయింది అంటే 5 ఇయర్స్లో జస్ట్ 60% రైజింగే ఉంది షేర్. సో అంత మంచి టూల్ అండి ఇది, టూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే నేర్చుకోవడానికి ఫిట్ అవుతుంది ఈజీగా ఎవరికైనా, అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకి ప్యాకేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మనకి మనీ ఎక్కువ సంపాదించే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ వెళ్ళడానికి కూడా కొంతమంది విల్లింగ్గా ఉంటారు అనమాట. సో మనకి ఇలాంటి మంచి టూల్స్ కనుక నేర్చుకున్నామంటే మనం ఫారిన్ కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడుండి మంత్లీ 2 lakhs 3 lakhs డ్రా చేయొచ్చండి. సో అంత స్కోప్ ఉన్న టూల్ ఇది. మనం కనుక స్కిల్ సంపాదించుకొని కొంచెం ఒక 1 year అలా కష్టపడి స్కిల్ సంపాదించుకుంటే ఈ టూల్లో నెక్స్ట్ ఒక 4-5 years తర్వాత అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్యాకేజెస్ దీంట్లో వస్తాయి. సో కాబట్టి మనకి చాలా విధాలుగా చాలా మందికి ఫిట్ అయ్యే టూలు, అండ్ లెస్ కోడింగ్ ఉంటుంది. ఓకేనా, కోడింగ్ ఉంటుంది కానీ తక్కువ. సో అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, సో అన్ని విధాలుగా మీకు ఫిట్ అవుతుంది. ఎందుకంటే నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నేను మెకానికల్. సో కానీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ దీంట్లోకి వెళ్ళాను, నేర్చుకున్న తర్వాత జాబ్ వచ్చింది. విత్ ఇన్ షార్ట్ టైంలో వెళ్ళాం, ముంబైలో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ముంబై లొకేషన్ నుంచి ఇటు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను అనమాట నేను. సో ఇప్పుడు ఇది కూడా నేను ఒక సెకండరీగా చేసుకుంటున్నాను దీన్ని. అర్థమైందా ధరణి గారు? ఓకే. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి ఇప్పుడు. జస్ట్ సార్ ప్రెసెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్ దీని మీద, ఈ కోర్స్ మీద? జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి దీని మీద, ఈ టూల్ మీద చాలా ఎక్కువ. అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి రెసిషన్ నడుస్తుంది ఇండియాలో కూడా. మనకి సాఫ్ట్వేర్ ఎస్ రెసిషన్ సార్. నడుస్తుంది. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్కి అంటే ఐటీ ఫీల్డ్కి రెసిషన్ నడుస్తుంది. కానీ స్టిల్ వీఆర్ హ్యావింగ్ ద సమ్ కాల్స్ ఆన్ దిస్, ఎస్పెషల్లీ టు ద సర్వీస్ నౌ.
సర్వీస్ నో వాళ్ళకి ఇంకా స్టిల్ కాల్స్ వస్తానే ఉన్నాయి, ఎంతో కొంత. కాల్స్ డ్రాప్ అయింది లేదు ఈ పీరియడ్లో కూడా, ఈ రెసిషన్ పీరియడ్లో కూడా. సో అంటే అంత ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్. దీని మీద చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ దీన్ని మనకి ఈ టూల్ నేర్చుకొని 20 ఇయర్స్ పాటు సర్వైవ్ అయిపోవచ్చు అండి. 20-30 ఇయర్స్ ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. మనకి ఐటీ ఫీల్డ్లో మీరు జస్ట్ ఉన్న మాడ్యూల్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఉంటే చాలు అనమాట. మనం వేరే దాంట్లోకి వెళ్ళాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు దీని పని అయిపోయింది, వేరే దాంట్లోకి స్విచ్ అవ్వాల్సిందే అనేది ఏదైతుందో, ఈ డొమైన్ అనేది పూర్తిగా వ్యానిష్ అవ్వటం అనేది అసలు ఉండదండి సర్వీస్ నోకి ఎస్పెషల్గా. ఎందుకంటే ఇది చిన్నది కాదు. ఇప్పుడు పవర్ బిఐ మీరు వినుంటారు, పవర్ బిఐ అని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. సో అలాంటివి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ రోజు అసలు దానికి కాల్స్ లేవు, అది ఎవరు అడగట్లేదు కూడా, కొన్ని టూల్స్. సో అలాంటి వాటితో ఇబ్బంది ఉంటుంది. కానీ దీనికి అలా కాదు, మనకి ఆల్వేస్ ట్రెండింగ్ అనమాట ఇది. ఎందుకు ట్రెండింగ్ అంటే అంతా క్లౌడింగ్ అయిపోయింది. క్లౌడింగ్లోనే మళ్ళీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, అది మెయిన్ అడ్వాంటేజ్.